ఫౌండర్ అండ్ సీఈఓ రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. రెండింటికి మీనింగ్ ఒకటే. సీఈఓ అంటే కంపెనీ పెట్టాలన్న ఐడియా వచ్చినవాడు, కంపెనీకి ఆనర్ అయినవాడు. ఫౌండర్ అంటే ఐడియాని ఎగ్జిక్యూట్ చేసేవాడు, కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేవాడు. మీకు తెలుసా, సీఈఓ కాకుండా సిఓఓ అనేసి ఇంకోటి కూడా ఉంది. దాని అర్థం ఏంటంటే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సిఓఓ ఏం చేస్తారంటే సీఈఓకి అసిస్టెంట్గా ఉంటారు. ఇంకా సీఈఓ చెప్పిన ఆఫీస్ పనులన్నీ చేస్తారు. కొంతమంది ఫౌండర్ అండ్ సీఈఓస్ గురించి నాకు తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. లింక్డ్ఇన్ అనే ఒక కంపెనీ ఉంది. దానికి సీఈఓ జెఫ్ వైనర్. లింక్డ్ఇన్ కంపెనీకి ఫౌండర్ కూడా ఉన్నాడు. ఫౌండర్కి అసిస్టెంట్గా కో ఫౌండర్ కూడా ఉన్నాడు. ఆ కో ఫౌండర్ పేరు రెయిడ్ హోఫ్మన్. అతను ఎలా ఎంత పెద్ద కంపెనీకి కో ఫౌండర్ అయ్యాడు అన్నది ఒక ఇంటర్వ్యూలో అతనే చెప్పారు. అతను ఫిలాసఫీలో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశారంట, అది కూడా ఆక్స్ఫర్డ్ కంపెనీ సహాయంతో. ఒక చిన్న హెల్ప్ వల్ల రెయిడ్ హాఫ్మన్ లింక్డ్ఇన్ కంపెనీకి కో ఫౌండర్గా ఉన్నారు. సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తాదనడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఫ్యాక్ట్ నెంబర్ 2. మార్క్ ఎలియట్ జుకర్బర్గ్. ఇతను ఫేస్బుక్ యొక్క సీఈఓ. ఇతను 1984 మే 14న న్యూయార్క్లో జన్మించారు. అంతేకాకుండా ఫేస్బుక్ని ఫిబ్రవరి 2004లో లాంచ్ చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం ట్విట్టర్ సీఈఓ అయిన జాక్ దొర్సే గారు ఫేస్బుక్ సీఈఓ అయిన జుకర్బర్గ్ మీద ఒక రూమర్ని స్ప్రెడ్ చేశారు. అదేంటంటే మిస్టర్ మార్క్ జుకర్బర్గ్ కి చంపడం ఒక చిన్న విషయమే అని ప్రచారం చేశారు. ఈ సెంటెన్స్ ని పోస్ట్ చేసిన 3 అవర్స్ తర్వాత డిలీట్ చేసేశారు. కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాలేదు. తర్వాత రోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ముందు రోజు పెట్టిన పోస్ట్ గురించే అందరూ అడుగుతున్నారు. అతను చాలా ఆశ్చర్యపడుతూ సమాధానం ఇచ్చాడు. అతని గురించి అది నేను నార్మల్గా పెట్టాను. అతని ఇంటికి నేను డిన్నర్కి వెళ్ళినప్పుడు గోట్ మీట్తో ఒక స్పెషల్ డిష్ చేశాడు. ఆ డిష్ చూసి నేను గోట్ ఎక్కడిది అని అడిగాను. చంపితే వస్తాది అన్నాడు. దానితో నేను చంపడం ఒక్కటే వచ్చు అని పోస్ట్ పెట్టాను అని అన్నాడు. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెగటివ్ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఎలాన్ మస్క్. టెస్లా మోటార్స్కి సీఈఓ అండ్ కొన్ని కంపెనీస్కి ఫౌండర్. వరల్డ్లోనే టాప్ 10 రిచెస్ట్ మ్యాన్స్లో ఒకరు. ఎవరికీ తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ఇతను బిగ్ బ్యాంగ్ థియరీ, యంగ్ షెల్డన్, ఐరన్ మ్యాన్ 2 సినిమాల్లో కనిపించాడు. అతనికి తన సొంత IMDb వెబ్సైట్ కూడా ఉంది. ఇతని దగ్గరున్న డబ్బుతో నాసా సహాయం తీసుకొని ప్రజలందరినీ మార్స్ గ్రహానికి తీసుకెళ్లడమే ఇతని డ్రీమ్ ప్రాజెక్ట్. కొంత ప్లానింగ్ ద్వారా ఈ ప్రాజెక్ట్ 2050 కల్లా పూర్తవుతుందని ఒక అంచనా. ఫ్యాక్ట్ నెంబర్ 4. సత్యనారాయణ నడెల్లా. మైక్రోసాఫ్ట్ యొక్క సీఈఓ. ఇతను హైదరాబాద్ లోనే పుట్టారు, కానీ విదేశాల్లో మైక్రోసాఫ్ట్ ని లాంచ్ చేశారు. ఇతను తన చిన్నతనంలో ఒక ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ అవుదామని గోల్ పెట్టుకున్నారంట. కానీ దేవుడు అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినట్టున్నారు. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చంటే దేవుడు నీకు ది బెస్ట్ ఇస్తారు. ఒకదాన్ని కోల్పోయినా దానికన్నా ది బెస్ట్ ని మీకు అందిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. బ్రెన్ చెస్కో. ఎయిర్బిఎన్బి యొక్క సీఈఓ. ఎయిర్బిఎన్బి కంపెనీ 2008లో స్థాపించారు. అతను తన స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక మంచి స్టూడెంట్గా ఉండేవాడు. ఒకసారి వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి ఇతనే స్పీకర్గా ఉండాలని వాళ్ళ స్టాఫ్ ఒకరు చెప్పారు. ఇతను ఏమీ ఆలోచించుకోకుండా ఓకే చెప్పాడు. స్కూల్ ఫంక్షన్ అయిన రోజు తను లేట్గా వెళ్ళాడు, కానీ అక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. అయితే ఇతను తన స్కూల్ గురించి స్పీచ్ ఇద్దామని స్టేజ్ మీదకి ఎక్కాడు. స్టేజ్ మీద నుండి అక్కడున్న ఆడియన్స్ ని చూసి ఇతను షాక్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ 100 కాదు 1000 కాదు, టోటల్ 6000 మంది కూర్చున్నారు. అతను ఒక 10 సెకండ్స్ వరకు ఏమీ మాట్లాడకుండా వాళ్ళని చూస్తూనే ఉన్నాడు. తర్వాత తనకు తానే స్టేజ్ ఫియర్ ని పోగొట్టుకొని ధైర్యంగా మాట్లాడగలిగాడు. 5 నిమిషాల స్పీచ్ మాట్లాడిన తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫియర్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎనిమీ. ఇతని ఇన్సిడెంట్ లో లేట్ అవడం ఎంత మంచి చేసిందో చూడండి. ఎందుకంటే లేట్ గా వెళ్ళడం వల్ల స్పీచ్ ఇచ్చేసి వచ్చేసాడు. లేకపోతే ఫంక్షన్ అయ్యేంత వరకు స్పీకర్ గా వ్యవహరించాల్సి వచ్చేది. అన్నట్టు స్పీకర్ అంటే మీకు తెలుసు కదా, అతను ఒక యాంకర్ లాంటి వాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్ టీనేజ్ తర్వాత కొన్ని చోట్ల పని చేసేవారు.
అలబామాలో ఉన్న పేపర్ మిల్లులో వర్క్ చేశారు. మళ్ళీ వెర్జీనియాలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా వర్క్ చేశారు. వాటి నుండి వచ్చిన డబ్బులతో ఆబర్న్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజనీర్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ తో ఫార్మర్ రైవల్ IBM లో 16 ఇయర్స్ పనిచేశారు. దాని తర్వాత కొద్దిగా ధనవంతుడైన తర్వాత అతను యాపిల్ అనే కంపెనీని పెట్టాడు. యాపిల్ కంపెనీ సింబల్ లో యాపిల్ ఎందుకు సగం కొరికిన యాపిల్ ఉంటుంది ఎవరికైనా తెలుసా? ఒకవేళ ఎవరైనా ఫుల్ గా యాపిల్ ని డ్రా చేసినట్టయితే అది చూడటానికి యాపిల్ లా ఉండదు. ఇట్ ఈస్ లైక్ టొమాటో, క్యాప్సికమ్స్ అలా ఉంటాయి. అందుకనే దానికి కొరికిన సింబల్ పెడతారు. ఆ షేప్ లో యాపిల్ ని తప్ప ఇంక దేన్ని కొరకలేం కదా. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు పుట్టుకతో ధనవంతులు కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా నెట్ఫ్లిక్స్ CEO మిస్టర్ రీడ్ హ్యాస్టిక్స్ ఒకప్పుడు హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్ లా వర్క్ చేసేవారంట. ఇతని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒకప్పుడు కామన్ మ్యాథ్స్ టీచర్ లా ఉండేవారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ లో ఫేమస్ అయిన నెట్ఫ్లిక్స్ కి CEO అయ్యారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు తెలుసా పింటరెస్ట్ యొక్క CEO బెన్ సిల్బర్మ్యాన్ చిన్నతనంలో ఉన్నప్పుడు కొన్ని రేర్ బగ్స్ ని కలెక్ట్ చేసి అమ్మేవారంట. అండ్ అలా వచ్చిన డబ్బుతోటి అతను తన కాలేజ్ ని కంప్లీట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్నాప్చాట్ యొక్క కో-ఫౌండర్ అండ్ CEO మిరాండా కేర్ అండ్ ఈవెన్ స్పెంజర్ ఒకప్పుడు ఒక హౌస్ లో నివసించేవారంట. వాళ్ళు ఒకప్పుడు నివసించిన హౌస్ ని ఇప్పుడు హారిసన్ ఫోర్డ్ అనే అమెరికన్ యాక్టర్ సొంతం చేసుకున్నారు. ఆ హౌస్ కి ఎక్స్ట్రా ఫ్లోర్ కట్టి హారిసన్ నివసిస్తున్నారు. ఒకసారి మీడియా స్నాప్చాట్ యొక్క CEO హౌస్ ని మీరెందుకు సొంతం చేసుకున్నారని అడిగితే అది అతని మీద ఉన్న అభిమానంతో చేశాను అని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు తెలుసా డ్రాప్ బాక్స్ యొక్క CEO డ్రూ హాస్టన్ ఒకప్పుడు స్ట్రీట్స్ లో గిటార్ వాయిస్తూ మనీ సంపాదించేవారంట. అతనికి 90s లో యాంగ్రీ ఫ్లానెల్ అనే పేరుతో రాక్ కవర్ బ్యాండ్ కూడా ఉండేదంట. ఈ విషయం ఎవరికీ తెలియదని మా రాక్ కవర్ బ్యాండ్ మెంబర్స్ అందరం చాలాసార్లు కలుస్తామని ఒక లైవ్ ప్రోగ్రామ్ లో అతనే చెప్పారు. ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు సక్సెస్ రాకముందున్న ఫ్రెండ్స్ని కానీ సక్సెస్కి కారణమైన ఫ్రెండ్స్ని కానీ జీవితంలో మర్చిపోకూడదు. మీకు సక్సెస్ వచ్చి గొప్ప వాళ్ళు అయినా వాళ్ళని మర్చిపోకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఫ్యూచర్లో నాలెడ్జ్ హౌస్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఒక CEO రాబోతున్నాడు. అది మరెవరో కాదు, నేనే. అది కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే ట్రూ అవుతుంది. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నన్ను CEO చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ నాలెడ్జబుల్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్